హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆమని కుకింగ్ స్టైల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతోమందికి ఫేవరెట్ కర్రీ చేపల పులుసు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చేపల పులుసు ప్రిపరేషన్కి కావాల్సిన ఎన్నో టిప్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకుంటారు. చేపల పులుసు ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 kg ఫిష్, అల్లం వెల్లుల్లి, 6 గ్రీన్ చిల్లీ, 2 ఆనియన్స్, కొత్తిమీర, చింతపండు, కారం, క్రిస్టల్ సాల్ట్, ఆయిల్, కర్రీ లీవ్స్. చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలామందికి వండేటప్పుడు కానీ సర్వ్ చేసేటప్పుడు కానీ ఫిష్ పీసెస్ విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పే టిప్స్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కర్రీ చేసే గిన్నె తీసుకుని ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఫిష్ పీసెస్ని ఎలా అంటే అలా వేసేసుకోకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోండి. ఇంకా మిగిలినవి పైన కూడా నీట్గా పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల ఫిష్ పీసెస్ కర్రీ చేసేటప్పుడు కానీ సర్వ్ చేసేటప్పుడు కానీ విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. 6 గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీలో కారం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోండి. 2 కప్స్ చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా బాండీని 2 చేతులతో పట్టుకొని తిప్పుతూ ఒకసారి కలుపుకోవాలి. ఫిష్ కర్రీ ఎప్పుడు స్పూన్ పెట్టి కలపకూడదు, పీసెస్ విరిగిపోతాయి. పులుసు ఎక్కువగా కావాలనుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. వాటర్ ఎక్కువైనా కూడా బాగా పీసెస్ మెత్తగా ఉడికిపోయి పీసెస్ విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకోవాలి. 6 to 7 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు బాండీని క్లాత్ తీసుకుని 2 చేతులతో పట్టుకొని ఇలా తిప్పుతూ కర్రీని ఒకసారి కలుపుకోవాలి. 3 to 4 minutes ఉడకనివ్వండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకుని చాలకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మొత్తం వేయలేదు, 5 to 6 లీవ్స్ వేసాను అంతే. ఇప్పుడు మూత పెట్టుకుని 2 minutes ఉడకనివ్వాలి. కర్రీ అడుగున మాడిపోకుండా స్పూన్తో ఒకసారి చెక్ చేసుకుని ఇలా కర్రీ ఒకసారి కలుపుకోవాలి. ఇది నాన్ స్టిక్ కడాయి కాబట్టి నాకు కర్రీ ఏమీ అడుగున అంటుకోలేదు. కానీ అల్యూమినియం గిన్నెలో చేస్తే ఇలా చెక్ చేసుకుని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ చూసారా పైకి ఎలా వచ్చిందో? ఇలా వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్లే. కర్రీలో పులుసు ఇలా చాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే పులుసు దగ్గరగా అవ్వాలనుకుంటే ఇంకా కొంచెం సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ చల్లారాక పులుసు దగ్గరకు అయిపోతుంది కాబట్టి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫిష్ కర్రీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని నైట్ డిన్నర్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే చల్లారాక సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఆమని కుకింగ్ స్టైల్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్కి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.